హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి మా 20 ఇంచెస్ మానిటర్ అనేది డెడ్ కండిషన్లో రిపేర్కి ఇవ్వడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం కామన్గా బోర్డ్ అనేది రీప్లేస్మెంట్ చేస్తారు. ఈ రీప్లేస్మెంట్ అనేది మనకి ఎక్స్పెన్సివ్, పైగా దొరకపోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మన యూనివర్సల్ మదర్ బోర్డ్ వేసుకొని ఎలా ఓకే చేసుకోవాలో నీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనిలో ఎస్ఎంపిఎస్ అంటే పవర్ సెక్షన్ అంతా కూడా బాగానే ఉంది. ఓన్లీ సిస్టమ్ వైస్ ఫెయిల్ అవడం వల్ల బోర్డు అనేది రెస్పాండ్ అవ్వట్లేదు, పిక్చర్ అనేది రావట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం దీని యొక్క పవర్ సప్లై యూజ్ చేసుకొని ఒక యూనివర్సల్ మదర్ బోర్డ్ని ఆన్ చేసుకొని పిక్చరు వచ్చేలాగా చేసుకోవచ్చు. సో దీనికి 2 అవుట్పుట్స్ ఇవ్వడం జరిగింది. 15 వోల్ట్స్ ఒకటి, 19 వోల్ట్స్ ఒకటి. 15 అనేది సిస్టమ్ లాజిక్ సెక్షన్కి, 19 వోల్ట్స్ అనేది ఇన్వర్టర్ సెక్షన్ అనడానికి అయితే ఇవ్వడం జరిగింది. సో జనరల్గా మనకి మార్కెట్లో దొరికిన యూనివర్సల్ మదర్ బోర్డు 12 వోల్ట్స్ మీద ఆపరేట్ అవుతుంది. ఇక్కడ మనకి 12 వోల్ట్స్ రావట్లేదు, 15 వస్తుంది. సో ఈ 15ని మనం స్టెప్ డౌన్ బోర్డ్ సహాయంతో 12 వోల్ట్స్ కింద తగ్గించుకొని మనం మార్కెట్ యూనివర్సల్ మదర్ బోర్డ్ని ఆన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ 19 వోల్ట్స్ అనేది బ్యాక్లైట్ ఆన్ అవ్వడానికి ఇన్వర్టర్ సెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో సహజంగా మనకి యూనివర్సల్ బ్యాక్లైట్ ఇన్వర్టర్ బోర్డు కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. సో దీంతోపాటు అది కూడా యాడ్ చేయడం అనేది ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం ఈ యొక్క ఒరిజినల్ మదర్ బోర్డులో ఉన్న ఇన్వర్టర్ సెక్షన్నే మనం ఆన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 15 వోల్ట్స్ నుంచి 12 వోల్ట్స్కి తగ్గించిన వోల్టేజ్ని మనం యాస్టీజ్గా షోల్డింగ్ చేసాం. సో మన యూనివర్సల్ మదర్ బోర్డులో మనకి బ్యాక్లైట్ ఆన్ అవడానికి ఎనేబుల్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఒక సాకెట్, ఒక మనకి పిన్ అనేది అక్కడ ఉంటుంది ఆల్రెడీ. ఆ ఎనేబుల్ పిన్ అవుట్, బ్యాక్లైట్ పిన్ అవుట్, ఎనేబుల్ పిన్ అవుట్ ఉంది కదా, అది మనం షోల్డింగ్ చేసుకుని పెట్టుకుందాం. ఇక మెయిన్ ఒరిజినల్ బ్యాక్లైట్ ఇన్వర్టర్ కేబుల్ని మనం ఆల్రెడీ ఇన్సర్ట్ చేసాం. బట్ దీనికి ఎనేబుల్ పిన్ అంటే ఇన్పుట్ ఎక్కడ ఇవ్వాలో మనం తెలియదు కాబట్టి దాని యొక్క ఐసీ డేటాని మనం గూగుల్లో చూసుకొని ఎనేబుల్ యొక్క పిన్ని మనం సెర్చ్ చేసాం. పిన్ నెంబర్ 7 అనేది ఎనేబుల్ ఇన్పుట్ అని చెప్పి మనకు అర్థమైంది. సో యూనివర్సల్ మదర్ బోర్డులో ఉన్న ఎనేబుల్ అవుట్ని ఆ బోర్డులో ఉన్న ఇన్వర్టర్ ఐసీ, స్విచ్చింగ్ ఐసీ ఎనేబుల్ ఇన్పుట్కి మనం షోల్డింగ్ చేసే ప్రయత్నం చేద్దాం. షోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ మెయిన్ ఒరిజినల్ కాంబో బోర్డులో ఉన్న సిస్టమ్ ఐసీ ఫెయిలియర్ అయింది. మనం యూనివర్సల్ మదర్ బోర్డుతో దాని యొక్క ఒరిజినల్ పవర్ సప్లైతో ఇచ్చాం. సో ఇప్పుడు సెట్ ఆన్ చేస్తే మనకి బ్యాక్లైట్ ఆన్ అయితే 100లో 90% వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, బ్యాక్లైట్ అయితే ఆన్ అయిపోయింది. ఇక మనం చకచక ప్యానల్ కూడా ఆన్ చేసేస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. ఇక డిస్ప్లే కూడా మనకి పిక్చర్ అయితే వచ్చేస్తుంది. సో ఆ ప్రకారంగా మానిటర్లో వచ్చిన ఒరిజినల్ కేబుల్ని రిమూవ్ చేసేసి యూనివర్సల్ బోర్డుకి మ్యాచబుల్ అయ్యే ఎల్ఈడీస్ కేబుల్ని మనం ఇన్సర్ట్ చేద్దాం. ప్యానల్కి అండ్ యూనివర్సల్ మదర్ బోర్డ్ ఈ అనేది మనకి అవైలబుల్ ఉంటాయి. అవి కూడా చాలా లో కాస్ట్లోనే. సో అది ఇన్సర్ట్ చేశాను. సెట్ వచ్చి స్టాండ్ మీద రిలీజ్ చేశాను. సెట్ ఈజ్ ఓకే. సో ఈ రకంగా కూడా మనం కాంబో యాక్చువల్లీ మనకి బయట మార్కెట్లో దొరికే యూనివర్సల్ మదర్ బోర్డ్కి అడాప్టర్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది అండ్ ఇన్వర్టర్ బోర్డ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇంత చిన్న టీవీకి మనం అన్ని అడిషనల్గా ఖర్చులు పెట్టే బదులు ఆల్రెడీ ఒరిజినల్ మదర్ బోర్డ్లో ఓన్లీ లాజిక్ సెక్షన్ ఒకటే ఫెయిల్ అయింది. పవర్, ఇన్వర్టర్ 2 బాగున్నాయి కాబట్టి పవర్ అండ్ ఇన్వర్టర్ని మనం అదే వాడుకొని యూనివర్సల్ మదర్ బోర్డ్ని మనం ఆన్ చేసుకునే విషయం మీరు గమనించగలరు. సో ఒరిజినల్ పొజిషన్స్లో యాసిడ్గా అవన్నీ కూర్చోబెట్టేసి మన ఒరిజినల్ పవర్ సప్లై నుంచి తీసుకున్న 12 వోల్ట్స్ అవుట్ అండ్ ఎనేబుల్ ఇన్ ఈ 3 వైర్స్ని కూడా మనం బయటికి వచ్చేలాగా మనం ఇన్సర్ట్ చేసుకుందాం. జస్ట్ అంతే. ఈ 3 వైర్లు మనం బయటకి ఇన్సర్ట్ చేసుకొని మనకి బయట అవైలబుల్ ఉన్న యూనివర్సల్ మదర్ బోర్డు ఉంది కదా, దాన్ని ఇన్సర్ట్ చేసుకోవడమే. మనకి యూనివర్సల్ మదర్ బోర్డుకి క్లమ్జీగా లేకుండా మొత్తం ఒకే దానిలో యూనిట్ అంతా ఉండేలాగా మనకి బాక్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. దీన్ని హోల్స్ లాక్కొని ఎల్విడిఎస్ కేబుల్ని అండ్ తీసుకున్న
ఏదైతే పవర్ ఇన్పుట్ వైరు అండ్ ఎనేబుల్ ఇన్పుట్ వైరు పవర్ అవుట్పుట్ వైర్స్ అండ్ ఎనేబుల్ ఇన్పుట్ వైరు మనం బయటికి లాక్కున్నాం. అలాగే ఎల్విడిఎస్ ఇన్పుట్ కేబుల్ కూడా మనం బయటికి లాక్కున్నాం, అంటే ప్యానల్ ఇన్పుట్ కేబుల్ అది. సో బాక్స్ బిగించుకొని యాస్టేజ్గా సెట్ పిక్చర్ చూసే ప్రయత్నం చేద్దాం. చూసారు కదా, ఇది యూనివర్సల్ మదర్ బోర్డ్ యొక్క బాక్స్ సెటప్. ఇది కూడా మనకి చాలా లో కాస్ట్ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి కేవలం మనం యూజ్ చేసింది ఏంటంటే ఒక యూనివర్సల్ మదర్ బోర్డు అండ్ దాని బాక్స్ మాత్రమే మనం దీనికి ఇన్సర్ట్ చేసాం. చాలా అంటే చాలా లో కాస్ట్లోనే ఈ మానిటర్ అనేది ఓకే అయిపోయింది. మానిటర్ డెడ్ అయినప్పుడు ఇలా యూనివర్సల్ మదర్ బోర్డ్తో ఎలా ఓకే చేసుకోవాలో నీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.